హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాము. దానికి గాను మామిడికాయ ముక్కలన్నీ చక్కగా తుడిచి ఒక కాటన్ క్లాత్ మీద ఒక 3-4 అవర్స్ అట్లా ఫ్యాన్ కింద ఆరబెట్టాను. కంపల్సరీ అవి ఆరాలండి. ముక్కలు కొంచెం తేమ అనేది ఉంటుంది కదా, అది పోతుంది. తర్వాత నేను పెట్టేది మొత్తము 10 కాయలు తెప్పించాను. 10 కాయల ముక్కలకి ఒక 4 కాయల ముక్కలకి ఆవపిండి ఆవకాయ పెడుతున్నాను. దానికి ఒక 50 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారము, ఒక 40 గ్రాములంతా ఆవపిండి వేసాను. తర్వాత దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు కొన్ని శనగలు కూడా వేసుకుంటారండి. నేనైతే వేసాను ఈసారి. అంటే ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. ఈసారి అయితే వేసాను. అంటే ఇక పిల్లలు వేయమంటే వేస్తా, లేకపోతే లేదండి. తర్వాత ఇట్లా ముక్కలకి ఈ మసాలా, ఈ పొడి మసాలా అంతా చక్కగా ముక్కలకి పట్టేట్టుగా మొత్తం మనం ఆయిల్ వేయకముందే కలిపేసేయాలండి. అలా మంచిగా ప్రతి ముక్కకు కూడా ఉప్పు కారం అంతా పట్టేట్టు కలిపిన తర్వాతనే ఆయిల్ వేయాలి. మనం ఆయిల్ ఎలాగో పల్లి నూనె వాడతాం కదా, మేమైతే పల్లి నూనె వాడతాము. కొంతమంది నువ్వుల నూనె కూడా వాడతారు. నేనైతే పల్లి నూనె, అది కూడా పచ్చి పల్లి నూనె వాడతానండి. కాచడం అలా చేయను. కాచిన నూనె ఎందుకో నాకు అది వేస్తే కొంచెము పచ్చడి ఏదో కొంచెం స్మెల్ మారినట్టు అనిపిస్తుందండి. అందుకే మాకు ఇలా పచ్చి నూనె పోయడమే అలవాటు ఫస్ట్ నుంచి కూడా. తర్వాత ఈ ఆవపిండి ఆవకాయ అయిపోయింది కలపడము. అన్నీ రెడీ ఉంటే కలపడం చాలా ఈజీ కదండి. కాకపోతే ముందు అన్నీ రెడీ చేసుకోవడమే చాలా పెద్ద పని. పెద్దవాళ్ళు ఉంటుంటారు కదా, పచ్చడి అంటే ఒళ్ళంతా పచ్చడి అని, అలా ఉంటుంది పచ్చడి పనులు. మనం ఎన్ని కాయలు పెట్టినా పనే కదండి, అంతే ఉంటుంది. కాకపోతే ఎండాకాలం అంటే మామిడికాయ పచ్చళ్ళు, మామిడి పండ్లు ఇవే కదండి మనకు. ఇప్పుడే సీజన్ కాబట్టి కంపల్సరీ మనము 10 కాయలైనా 20 కాయలైనా కంపల్సరీ పెట్టుకోవడము మన ఆచారంగా మారిపోయింది కదా, అందుకనే కంపల్సరీ పెట్టుకుంటాము. మధ్య మధ్యలో కాయలు వస్తున్నాయి, పునాసకాయలు, కానీ అది ఏమైనా ముక్క పచ్చడి అదో 2 రోజులు 3 రోజుల మందం పెట్టుకుంటాం. కానీ నిలువ పచ్చడి మాత్రం కంపల్సరీ ఈ సమ్మర్లోనే కదా పెట్టుకునేది. రుచి కూడా ఈ సమ్మర్ వేడికి ఆ వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి, ఎంత వేడి ఉన్నా మామిడికాయ పచ్చడి వేడి అన్నం తినాల్సిందే అనిపిస్తుంది. చూసారా, అది అయిపోయిన తర్వాత చక్కగా పచ్చడి ఏంటంటే మనం సీసాలోకి ఎత్తుకున్న తర్వాత చక్కగా గట్టిగా అదిమి పైన కొంచెం నూనె కూడా వేయాలండి. తర్వాత మిగిలిన 6 కాయల ముక్కలకి ఒక 140 గ్రాముల ఉప్పు వేసాను. తర్వాత 200 గ్రాములంతా కారం వేసాను. ఎప్పుడు కూడా నేను కారపొడి ఎండుమిర్చి తెప్పించి పట్టించి వాడతాను. ఈసారి మట్టుకు శైలాస్ కిచెన్ వారు ఉన్నారు కదా, యూట్యూబర్, తను చాలా ఫేమస్, అందరికి తెలిసే ఉంటారు. వారి దగ్గర నుంచి తెప్పించానండి. చూద్దాం ఎలా ఉంటుందో అని. చాలామంది వాడుతున్నారని చెప్తున్నారు. కానీ చూసాం కదా, కలిపిన తర్వాత చాలా బాగుందండి కారపొడి. మరీ ఘాటుగా లేదు, మరీ మామూలుగా లేదు. పచ్చడికి కరెక్ట్ కారపొడి అని చెప్పొచ్చండి, చాలా బాగుంది. చూసారా, 200 గ్రాముల కారపొడి వేసాను. అయితే ఇంకొక 50 గ్రాములంత కారపొడి నా లెక్క ప్రకారం అయితే వేయాలి. కాకపోతే ఇది కొత్త రకం కారపొడి వాడుతున్నా కదా, చూద్దాం తిరగలిపినప్పుడు అవసరం వస్తే మళ్ళీ కొంచెం కలుపుదాంలే అన్నట్టుగా అంతే వేసాను. తర్వాత 40 గ్రాములంతా మెంతి పొడి అండి. ఈ మెంతి ఆవకాయలో ఇవే వేస్తామండి, ఉప్పు, కారము, మెంతి పొడి. తర్వాత వెల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు నేను ఒక 200 గ్రామ్స్ అంత వేస్తున్నాను. కాకపోతే 200 గ్రామ్స్ ఇంకొక 50 గ్రాములు కూడా వేసుకోవచ్చు. మన ముక్కల క్వాంటిటీని బట్టి మనం వేసుకోవచ్చు. అందులో ఇంట్లో ఇష్టంగా తింటారు వెల్లిపాయలు అంటే మట్టుకు కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చండి. ఈసారి మా పెద్ద పాప కలుపుతుందండి పచ్చడి. అన్నీ నేను చెప్తుంటే తను కలుపుతుంది. ఈసారి అంతా పచ్చడి అంతా తన ఇంట్రెస్టేనండి. తనే ముక్కలు తీసుకొచ్చింది, తనే తుడిచింది. పాపం పచ్చడి పని మొత్తం తనే చూసుకుంది ఈసారి అంతా. చూసారా, అలా మొత్తము మళ్ళా ఇది కూడా ఆవపిండి ఆవకాయలాగా మసాలా అంతా ముక్కలకు పట్టియాలి. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పెడతారండి. నేనైతే ఈ రకంగా పెడతాను.
నేను ఈ మామిడికాయ పచ్చడి పెట్టడం అనేది మా అత్తగారి దగ్గరనే నేర్చుకున్నాను. చూసారా, అలా నూనె మట్టుకు మంచిగా పోసుకోవాలండి. ఆవకాయకి, నిలువ ఆవకాయకి నూనె కొంచెం నిండుగా ఉంటే ఏంటంటే కొంచెం ఉప్పు కానీ కారం కానీ ఏదన్నా తక్కువ ఉన్నా కూడా నూనె కరెక్ట్గా ఉన్నదనుకోండి, మనం తిరగలిపే రోజు వరకు కూడా దాన్ని సేవ్ చేస్తుంది అన్నట్టు పచ్చడిని. అలా అంతా కలిపేసి దీంట్లో కొన్ని మెంతులు కూడా వేసానండి, పచ్చి మెంతులు కూడా మిస్ అయింది. కొన్ని మెంతులు కూడా వేస్తే ఏంటంటే ఆ మెంతులు, ఈ వెల్లిపాయలు అన్నీ కూడా పచ్చళ్ళలో నాని మనం తింటూ ఉంటే పులుపు తగిలి చాలా బాగుంటాయండి. చూసారా, మెంతి పొడి ఆవకాయలోనే మెంతులు ఎన్ని అండి, ఒక సగం స్పూన్ అంత వేసాకంతే. అది ఎప్పుడన్నా పంటి కిందికి ఆ మెంతి వస్తే చాలా బాగుంటుందని అలా వేసాను. చక్కగా ఇది టప్పర్వేర్ డబ్బానండి. మళ్ళీ తిరగలిపిన రోజు గాజు బాటిల్లోకి ఎత్తుదాంలే అనేసి ఇప్పుడు అందులో పెట్టాను. పచ్చడి అప్పటి వరకు కొంచెము తగ్గుతుంది కదండి, ఇప్పుడు కలపగానే ఎక్కువ ఉంటుంది కదా, ఆ బాటిల్లో పట్టదనేసి ఇందులో పెడుతున్నాము. చక్కగా అదంతా అలా అదమాలండి. చక్కగా అదుముతే ఏంటంటే గాలి పోకుండా ఉండి అదిమేసి మనం పైన నూనె పోస్తే మనం తిరగలిపే వరకు ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం ఏదన్నా ఉప్పు కారం తక్కువ ఎక్కువలైనా కూడా ఆ నూనె అనేది దాన్ని కాపాడుతుందండి పచ్చడిని. ఆ ఉద్దేశంతో దాన్ని చక్కగా అదిమి పెట్టి పైన నూనె పోస్తారు. కొంతమంది అయితే అసలు పోపు నూనె చేసి పోస్తారు కదా, అంటే అది వాళ్ళ అలవాటు అలా. చూసారా, ఇంకా మనకు పచ్చడి అంటే ఏం గుర్తొస్తుందో మనందరికీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, చెప్తా ఉండండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్కి. ఇంకా తిరగలిపిన రోజు ఇంకొక 1/2 కిలో నూనె పడుతుంది. ఇప్పుడే ఎందుకు పోయాలి, తిరగలిపిన రోజు పోద్దాంలే అనేసి అలా పెట్టాను. అంటే నేను ఈ వీడియో వాయిస్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేసే వరకు తిరగలపడం కూడా అయిపోయింది, తీయడం కూడా అయిపోయింది అనుకోండి. కాకపోతే లేటుగా పోస్ట్ చేస్తున్నాను. చూసారా, బాగుంది కదా పచ్చడి. మనకు మామిడికాయ పచ్చడి అంటే చిన్నతనాన్ని రోజులు గుర్తొస్తాయి కదా, అదేనండి ఇదే మాట నేను చెప్పేది. మనందరికీ అలవాటే కదండి, మామిడికాయ పచ్చడి కంటే ముందు ఆ పచ్చడి కలిపిన బేసన్లు అన్నం తినడానికి మనం రెడీగా ఉంటాం కదా. ఒకవేళ అన్నము ఆ రోజుకి ఆ పచ్చడి కలిపే టైంకి అన్నం లేకుండా అప్పటిదప్పుడు బియ్యం పెట్టుకొనైనా రెడీగా కూర్చుంటాం ఆ బేసన్లో తినటం కొరకు. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఇలాగేనండి, పచ్చడి కలపగానే ఆ బేసన్లో. అయితే పచ్చడి కలిపే రోజు కొన్ని బియ్యం ఎక్కువ పెట్టి పెడతాను. ఎంతైనా రుచి వేరు కదండి. మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో కామెంట్ చేయండి. చూసారా, పచ్చడికి చేతులు రెడీగా వచ్చేసాయి. ఈ పచ్చడి, ఈ ముద్దలు తినడం కొరకు చిన్నప్పుడు ఎంత చాకరైనా చేసేవాళ్ళమండి. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా పచ్చడి పెట్టే ఉంటారని అనుకుంటాను. మా పచ్చడి ఎలా ఉంది, ప్రాసెస్ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.